ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పెట్టే శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఆశ్చర్యమైన కార్యములు చేయు దేవాది దేవుడు. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనం వలె కరుగుచున్నది. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది. దేవాది దేవుడు, ఈ లోక సృష్టికర్త, ఈ లోకాన్ని సర్వలోకాన్ని సృష్టించిన గొప్ప దేవుడు. ఆయన సన్నిధిలో ఈ సృష్టి అంతా, పర్వతములైన, ఈ ఆకాశమైన, మరి ఈ లోకంలో ఉన్నవన్నీ ఆయన సన్నిధిని వణుకుచున్నాయి. అంతేకాకుండా పర్వతములంట ఆయన సన్నిధిలో మైనం వలె కరిగిపోవచ్చున్నవంట. ఆకాశం అయితే ఆయన నీతిని తెలియజేయుచున్నది. కాబట్టి సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది. ఆయన మహిమలో మనం నివసిస్తున్నప్పుడు, ఆయన సన్నిధిలో మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ సర్వలోకనాథుని చెంతకు మనం చేరుదాం. ప్రారంభ ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో అడుగు పెడదాం. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వలోక నాథుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సర్వ సృష్టికర్త అయిన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో యెహోవా సన్నిధిలో దేవా, పర్వతములన్నీ మైనం వలె కరుగుచున్నవి అంటున్నావా. అయ్యా, ఇదిగో తండ్రి, అయ్యా, ఇదిగో నువ్వు సృష్టించిన సృష్టి అంతా దేవా నీకు లోబడుచున్నదయ్యా. అటువంటి లోబడే తత్వం మాకు దాయిచ్చేమడుచున్నానయ్యా. మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆకాశములు నీతిని ప్రచారం చేస్తున్నాయ్యా, ప్రచురిస్తున్నాయ్యా. అయ్యా, ఇగో తండ్రి, అయ్యా, మా జీవితాల్లో చేసిన దేవా మేలును, ఆశ్చర్య కార్యములను, ఉపకారములు కూడా దేవా, ఇదిగో నీకు స్తుతుల రూపంలో మేము ప్రచురించేవారుగా దేవా, అనేక జన్మలకు నీ మహిమకు చూపించేవారుగా దేవా, నీ కొరకు మమ్మల్ని ఏర్పాటు చేసుకోమడొచ్చున్నానయ్యా. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అన్ని వేళలో మాకు తోడుగా ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. గతించిన కాలమంతా దేవా నీ కృపాక్షేమములు దేవా, నీ సుఖ సంతోషములు మాకు అనుగ్రహించి నెమ్మది నీ నీడలో మమ్మల్ని భద్రపరిచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభమే దేవా, మాకు తోడుగా ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో నిత్యము దేవా మా మధ్య నివాసం చేస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, నీ శాశ్వత ప్రేమతో మమ్మల్ని ప్రేమించి ఆదరించిన వాడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, చేరువచ్చిన ప్రతి బిడ్డ దేవా జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. నీ ఆదరణ దాయిచ్చేయమడుచున్నాను. నీవే ఆశ్రయంగా దేవా వారి కొండమడొచ్చున్నానయ్యా. అయ్యా, ఇది ఎక్కడైతే నీ స్వరం వినబడుతుందో దేవా, అక్కడ ఇదిగో తండ్రి నీ ఆత్మకార్యం జరిగి చూడొచ్చున్నాను. నీ అద్భుతాలు జరిగి చూడొచ్చున్నానయ్యా. గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. శాశ్వతడానికి వందనాలు చెల్లిస్తున్నాను. జీవం గల దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్మడానికి వందనాలు చెల్లిస్తూ దేవా మా ఆరాధన అంతట్లు మీరు నిలబడొచ్చున్నానయ్యా. అయ్యా, ఇదిగో ఆదండి అంతవరకు నువ్వుండి నడిపించమని, నీ కృపతో దేవ మమ్మల్ని బలపరచమని, నీ సన్నిధి, నీ తోడు, నీ ప్రసన్నత మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు గొప్ప పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ అనుదిన ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి ఆరాధనలో మొదటి పాట స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా అనే పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ. స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే. నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే, నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే,
నెమ్మది ఉదయించే, అది శాశ్వతమైన దయా. నెమ్మది ఉదయించే, శాశ్వతమైన దయా. కోటి కోటి స్తోత్రం డాడీ, 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 కోటి కోటి స్తోత్రం డాడీ. స్తోత్ర బలి, స్తోత్ర బలి, మంచి దేవా నీకేనయ్యా. శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ చిరుపాదమే. శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ చిరుపాదమే. రేయంత కాచితివి, మరో దినమీచితివి. రేయంత కాచితివి, మరో దినమీచితివి. మరువని నా స్నేహమా, కలసి సంతోషింతుము. మరువని నా స్నేహమా, నీతో కలసి సంతోషింతుము. కోటి కోటి స్తోత్రం డాడీ, 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 కోటి కోటి స్తోత్రం డాడీ. స్తోత్ర బలి, స్తోత్ర బలి, మంచి దేవా నీకేనయ్యా. శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ చిరుపాదమే. శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ చిరుపాదమే. నీ సేవ మార్గములో ఉత్సాహం నొసగితివి. నీ సేవ మార్గములో ఉత్సాహం నొసగితివి. కురికి పని చేయ ఆరోగ్యమే చితివి. కురికి పని చేయ నాకు ఆరోగ్యమే చితివి. కోటి కోటి స్తోత్రం డాడీ, 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 కోటి కోటి స్తోత్రం డాడీ. స్తోత్ర బలి, స్తోత్ర బలి, మంచి దేవా నీకేనయ్యా. శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ చిరుపాదమే. శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ చిరుపాదమే. వేదన దుఃఖమైనా ఎన్నడు విడదీయదు. వేదన దుఃఖమైనా ఎన్నడు విడదీయదు. యేసయ్యా నీ నీడలో దినదినము జీవింతును. యేసయ్యా నీ నీడలో నేను దినదినము జీవింతును. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ.
కోటి కోటి స్తోత్రం డాడీ, స్తోత్ర బలి స్తోత్ర బలి, మంచి దేవానికేనయ్యా, శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ చిరుపాదమే, శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ చిరుపాదమే. స్తోత్రమయ్యా, స్తోత్రం దేవాది దేవా, నీకే మా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో మాకు ఇచ్చిన దేవా ఈ మంచి దేవా, ఇదిగో నిన్ను స్తుతించడానికి దేవా, నిన్ను ఆరాధించడానికి, నిన్ను కనపరచడానికి దేవా, సజీవుల లెక్కలో దాచి కాపాడినవాడా, నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, నిన్నటి బాధలన్నీ మా దగ్గర నుంచి తీసివేసి దేవా, నీ నెమ్మది శాంతి సమాధానముతో దేవా మమ్మల్ని నింపినవాడా, నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో గతించిన కాలమంతా దేవా నీ బలమైన రెక్కల నీరులో మమ్మల్ని దాచి కాపాడినవాడా, ఇదిగో తండ్రి నూతన దినాల్లోకి, నూతన దేవా నెలలోకి మేము అడుగు పెడుతుండగా దేవా నీ సహాయం దాచేయమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ మేళతో, నీ ఉపకారములతో మమ్మల్ని నింపి బలపరచమని, నీ తోడు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనము. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనం. అందుకు దిద్దుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళుదుమని తన తోడు శిష్యులతో చెప్పాను. ఇన్ ఇంగ్లీష్, దెన్ థామస్ కాల్డ్ డిడియమస్ సెడ్ టు ద రెస్ట్ ఆఫ్ ద డిసిప్లిన్స్, లెట్ us also go that we may die with him. హిందీ, तब तोमा ने जो दिदुमास कहता है अपने साथ के चलो चलो से कहा, आओ हम भी उसके साथ मरने को चले. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, మరి ఈ 2025 సంవత్సరము అక్టోబర్ మాసములో ఈ చివరి శుక్రవారము సాయంత్రం ప్రభువా మేమందరము మీ సన్నిధిలో చేరి ఉండగా మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. పరిశుద్ధాత్మ దేవా మీ నడిపింపు దయచేయండి. అనుదినము మీరు మాతో మాట్లాడుచున్నారు, అనుదినము మీరు మమ్మల్ని బలపరుస్తున్నారు, అనుదినము మా ఎడల మీకు నూతనమైనటువంటి వాత్సల్యత పుట్టుచున్నది. దేవా, అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ఈ దినమునకు అవసరమైనటువంటి ప్రభువా మరి ఆదరణకరమైనటువంటి మాటలు నీ పరిశుద్ధ లేఖనాలలో నుంచి దేవా మమ్మల్ని బలపరిచేటటువంటి మాటలు, మా విశ్వాస జీవితాన్ని కట్టుకోవడానికి అవసరమైనటువంటి నీ శ్రేష్టమైన మాటలు మా అందరికీ దయచేయమని దేవా, మరి నీ దాసుడైనటువంటి నన్ను సిలువ చోటను మరుగుపరుచుకొనమని, మానవ స్వరాన్ని మరుగుపరిచి నీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. రైట్. చూడండి, మరి చదవబడినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనము. అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదమని తన తోడి శిష్యులతో చెప్పెను. దెన్ థోమస్ కాల్డ్ డిడిమస్ సెడ్ టు ద రెస్ట్ ఆఫ్ ది డిసైపుల్స్, let us also go that we may die with him. तब तोमा ने जो दिदुमस कहलाता है अपने साथ के चेलों से कहा, आओ हम भी उसके साथ मरने को चले. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. రైట్. చూడండి, ఈ వాక్య భాగము మనందరికీ బహు పరిచయమైనటువంటి వాక్య భాగమే. మరి యేసుక్రీస్తు ప్రభువారు లాజరు మరి మరణానంతరము లాజరు దగ్గరికి, మరి ఆల్రెడీ లాజరు
అస్వస్థతగా ఉన్నాడు, జబ్బు పడ్డాడని చెప్పి కబురు పంపించినప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు మరి అక్కడ ఆయన దగ్గరికి వెళ్లకుండా కొన్ని దినములు ఆయన జాగు చేస్తాడు. ఆయన జాగు చేసిన తర్వాత మరి కొద్ది రోజులకి ఆ లాజరస్ చనిపోయాడని చెప్పి మరి వర్తమానం ఆయన దగ్గరికి వస్తుంది. చూడండి మరి మనము ఈ 3వ వచనం నుంచి మనం చదివితే అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడునట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. ఇదంతా కూడా మనకి తెలిసినటువంటి విషయమే. అయితే ఇక్కడ మరి లాజరు చనిపోయాడు అన్నటువంటి వర్తమానం వచ్చిన తర్వాత అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిష్యులతోటి మరి యోదయాకు తిరిగి వెళ్ళదమని ఆయన చెప్తాడు. ఆయన శిష్యులు, బోధకుడా ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, పగలు 12 గంటలున్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రుపడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొలప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా శిష్యులు, ప్రభువా అతడు నిద్రించిన ఎడల బాగుపడును అనిరి. యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పాను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పాననుకొనిరి. కావున యేసు, లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదము రండని స్పష్టముగా వారితో చెప్పాను. అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదమని తన తోడి శిష్యులతో చెప్పాను. చూడండి, ఇదంతా మరి లాజర్ చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారికి శిష్యులకు మధ్య జరుగుతున్నటువంటి ఒక కాన్వర్సేషన్. శిష్యులకు అర్థం కాల. రోగముతో ఉన్నప్పుడు ఈయన వెళ్ళలేదు, చనిపోయాడని చెప్పి వర్తమానం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈయన మరలా బయలుదేరి వెళుతున్నాడు. సో అది కూడా ఎక్కడికి వెళ్తున్నాడంటే ఈయన యూదయా పట్టణానికి వెళ్తున్నాడు. ఈ యూదయా పట్టణము మరి ఎలా ఉందంటే లాస్ట్ టైం మరి ఆయన వెళ్ళినప్పుడే ఆయన మీద రాళ్ళు విసిరి ఆయనను, యేసుక్రీస్తు ప్రభువారిని కొట్టడానికి ప్రయత్నించారు. మరి అలాంటి ఆ పట్టణానికి వెళుతున్నప్పుడు ఈ శిష్యులందరూ కూడా భయపడ్డారని ఇక్కడ వ్రాయబడింది. ప్రభువా యూదయా పట్టణానికి వెళ్తావా, ఇప్పుడు ఈ టైంలో వెళ్తావా, మరి లాస్ట్ టైం ఇలా జరిగింది కదా అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారితో వారు అంటున్నప్పుడు చూడండి, శిష్యులందరూ భయపడినటువంటి ఆ సమయంలో ఈ ఒక్క శిష్యుడు అనగా దిదుమ అనబడిన తోమ ఈయన చెప్పినటువంటి మాట మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. అక్కడికి వెళితే చనిపోతాము, అక్కడ జనాలు మనల్ని రాళ్లతో కొట్టాలని చూస్తున్నారు అని శిష్యులందరూ కూడా భయపడితే వారిలోంచి ఒక్క శిష్యుడు మాత్రము ఆయనతో కూడా చనిపోవుటకు మనం వెళుదుము రండి అని మిగతా శిష్యులతో చెప్పడం చూస్తాం. చూడండి ఎంత ఆ బలపరిచేటటువంటి మాట. ఈ మాట చెప్పడానికి ఎంత ధైర్యం కావాలి అంటే, వారేదో ఒక పిక్నిక్ వెళ్ళట్లేదు అక్కడ. వారు ఏ పట్టణమునకైతే వెళ్ళని ఉద్దేశించారో ఆ పట్టణములో వీరికి ప్రమాదం ఉన్నది, ఆ పట్టణములో వీరికి మరణం ఉన్నది. అలాంటి సంగతి తెలుసుకుని మిగతా శిష్యులు అందరూ కూడా భయపడి వద్దు ప్రభు అంటే ఒక్క శిష్యుడు మరి ధైర్యంతో అతను చెప్పినటువంటి మాట మనల్ని ఎంతగానో ఆశ్చర్యపరుస్తోంది. ఆయనతో కూడా చనిపోవటానికైనా సిద్ధమే, రండి వెళదాం. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో ఈ మాట మనం చెప్పగలుగుతున్నామా? విశ్వాసం ఉన్న చోట భయం ఉండదు, ఎప్పుడు కూడా నమ్మకం ఉన్న చోట భయం ఉండదు. అందుకే థామస్ బోల్డ్లీ సెడ్, లెట్ us ఆల్సో గో దట్ we may die with him. నో ప్రాబ్లం. ఒకవేళ మనము
వెళ్ళేటటువంటి చోట బోధకుడిని చంపేసేట్లయితే బోధకుడితో పాటు మనం కూడా చనిపోదాం. అంటే ఎంత విశ్వాసాన్ని చూపిస్తున్నాడు ఇతను. హీ హాజ్ షోన్ కరేజియస్ ఫెయిత్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఫియర్. భయంకరమైనటువంటి ఆ సమయంలో కూడా మరి ధైర్యముతో నిండినటువంటి విశ్వాసముతో నిండినటువంటి ధైర్యాన్ని అతను ప్రదర్శిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుడికి ఎలాంటి వాడు కావాలంటే, దేవునితో ప్రయాణానికి ఎక్కడికైనా సిద్ధమనేవాడు కావాలి. నా దేవుడు నాతో పాటు ఉండి ఆయనతో పాటు నేను ఉండేట్లయితే ఆయనతో నడవడానికి మరణానికైనా సిద్ధమే అనేటటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. ఎక్కడికైనా సిద్ధమే యేసయ్యతో. యేసయ్యతో నా ప్రయాణం ఎక్కడికైనా సిద్ధమే. అది యోధా పట్టణమైనా కలువరి శిలువైనా సరే, ఎక్కడికైనా సరే నేను సిద్ధమే అనేటటువంటి ఒక ధైర్యము విశ్వాసము కూడినటువంటి మాటలు ఇక్కడ తోమా చెప్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు ఎవరు చెప్పగలుగుతారంటే, గుండెల నిండా విశ్వాసము నమ్మకము నిండిన వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు. మరణము ఎదురుగా దాగి ఉంది, పొంచి ఉందని తెలిసినా కూడా భయపడకుండా ధైర్యంగా ఎవరు వెళ్ళగలుగుతారంటే, తాము ఆరాధిస్తున్నటువంటి దేవుని గురించి ఎరిగిన వారు మాత్రమే ఈ మాటలు మాట్లాడగలుగుతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివితే, నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకై ఉండవలని ప్రజలతో చెప్పెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎదురుగానేమో ఎర్ర సముద్రం, వెనకాల ఫరో సైన్యము, ఐగుప్తు రథములు, ఐగుప్తు గుర్రములు. మరి ఆ సైన్యం అంతా కూడా వెనుక నుంచి తరుముకుంటూ వస్తే, ముందు మార్గం అంతా కూడా సముద్రం ఉంటే, ఎటూ తోచని దిక్కు తోచని పరిస్థితుల్లో ఇజ్రాయేలీయులు మరి గగ్గోలు పెడుతూ ఉంటే, వాళ్ళ మధ్యలోంచి వచ్చినటువంటి మోషే అతను చెబుతున్నటువంటి మాట మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. అంటే ఇప్పుడు మోషేని సముద్రము భయపెట్టట్లేదు, వెనకాల ఉన్నటువంటి ఫరో సైన్యము భయపెట్టట్లేదు. చూడండి, ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ భయం ఉండదు, ఎక్కడ నమ్మకం ఉంటుందో అక్కడ భయం ఉండదు. అందుకే విశ్వాసులు మరి తమ యొక్క విశ్వాసాన్ని నిరూపించుకోవలసినటువంటి సమయం వచ్చినప్పుడు, తమ యొక్క భక్తిని నిరూపించుకోవలసినటువంటి సమయం వచ్చినప్పుడు, వారు మాట్లాడిన మాటలు మనం చూస్తూ ఉంటే ఎక్కడికైనా సిద్ధమే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది మరణమైనా సరే, మరి ఎక్కడికైనా కూడా వారు సిద్ధమే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. తోమా అంటున్నాడు, కమాన్ వెళదాం పదండి, లెట్స్ గో దట్ వీ మే డై విత్ హిమ్. ఆయనతో పాటు మనం కూడా చనిపోదాం ఒకవేళ చనిపోయేటైతే. బ్రతికితే ఆయనతోనే, చనిపోతే ఆయనతోనే. ఈ మాట చెప్పడానికి ఎంత ధైర్యం కావాలి. ఇక్కడ మోషే చెప్తున్నాడు, భయపడకండి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడండి. ఏమి చేయక్కర్లా, మీరు యుద్ధం చేయక్కర్లా, మీరు బాణాలు వేయక్కర్లా, మీరు కత్తి దుయ్యక్కర్లా, మీరు బల్లాలు విసిరక్కర్లా, మీరేమీ చేయక్కర్లా, ఓరక నిలబడి చూడండి అంతే. ఎందుకంటే మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి అన్నడును చూడరు. యెహోవా నేడు కలగజేయుబో రక్షణను మీరు చూస్తూ ఉండండి అంతే. ఇప్పుడు ఏ శత్రువు అయితే మీ ముందు నుంచుని వికటాటహాసం చేస్తున్నారో, విలయ తాండవం చేస్తున్నారో, ఏ శత్రువు అయితే మిమ్మల్ని భయపెడుతున్నారో, అది మరణం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, పేదరికం కావచ్చు, అప్పులు కావచ్చు, మరి
ఇంకా ఇతరత్ర ఏ సమస్యలు మనల్ని భయపెడుతున్నా సరే, మరి దేవుడు మనకు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి అన్నాడును చూడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి విశ్వాసంతోటి మోషే పలుకుతున్నటువంటి మాటలు ఇవి. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. చూడండి, మరి అదే విశ్వాసం ఇక్కడ తోమాలో కనబడుతుంది. ఏమీ పర్వాలేదు, ఎక్కడికైనా సిద్ధమే, ఏదైనా సరే ప్రభుతో సిద్ధమే. ఒకవేళ ప్రభు చనిపోతాడా అక్కడికి వెళ్తే, ప్రభుతో పాటు మనం కూడా చనిపోదాం. మిగతా ఏ శిష్యులు కూడా అనలేకపోయారు ఈ మాట. యోధాకి వెళ్దాం రెండనగానే కంగారు వచ్చింది అందరికి. అయ్య బాబా, యోధా అంటున్నారు ఏంటి, లాస్ట్ టైమే మరి అక్కడ రాళ్ళు విసిరారు కదా, మరలా ఇప్పుడు అక్కడికి వెళ్తే ఏం చేస్తారు ప్రభువా అని. దేవుని యొక్క అద్భుతాలు చూసిన వారే, దేవునితో ఉన్నవారే, దేవుని గొప్ప కార్యాలను చూస్తున్నవారే, దేవుని దగ్గర శిష్యురికం చేసిన వారే కానీ భయపడుతున్నారు. కానీ ఒక్క శిష్యుడు మాత్రము ధైర్యంతో ముందుకొచ్చి, ఆయనతో కూడా చనిపోవటానికైనా మనము సిద్ధమే, వెళదాం పదండి అని చెప్పి అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో దేవుని కోసం ఘనమైన కార్యాలు, బలమైన కార్యాలు మనం చేయగలగాలి అంటే బలమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి ముందు మనం. మన దేవుడు ఎవరు మనము తెలుసుకుని ఉండాలి. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదివినప్పుడు, 9వ కీర్తన 10వ వచనము, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడో కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఎస్, చూడండి, మరి అద్భుతమైనటువంటి మాట. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు. అది మన దేవుడి యొక్క ఆ మన దేవుడిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఎవరైతే యెహోవాను నమ్ముకుంటారో, ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తారో వారిని ఎన్నటికీ కూడా దేవుడు విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు. కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరు నమ్ముకుంటారంట? దేవుని యొక్క నామం ఏంటో ఎరిగిన వారు. సో ఎవరు ధైర్యంగా ఉంటారంటే, దేవుని యొక్క నామం ఏంటో ఎరిగిన వారు, దేవుని యొక్క శక్తి ఏమిటో ఎరిగిన వారు మరి ధైర్యము కలిగి దేవునితో నా ప్రయాణం ఎక్కడికైనా సిద్ధమే అంటారు. యెహోవా నా పక్కనుండగా, యేసయ్య నాకు తోడుగా ఉండగా, నేను నా దేవుడు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తాను. అబ్రహాముని నీ తండ్రి యొక్క దేశము నుండి నువ్వు విడిచిపెట్టి వెళ్ళమన్నప్పుడు అబ్రహాం ఏమన్నాడు? ఎక్కడికైనా సిద్ధమే. ఎందుకని? పిలుచుకున్నది తండ్రి అయినటువంటి దేవుడు. తండ్రి అయినటువంటి దేవుడు నన్ను పిలుచుకున్నప్పుడు నాకేంటి సమస్య? ఎక్కడికైనా సిద్ధమే. తానెరుగని దేశానికి, తానెన్నడూ చూడని దేశానికి అబ్రహాము వెళ్ళగలిగాడు. దానికి కారణం ఏంటంటే ఎక్కడికైనా సిద్ధమే. ఈరోజు దిదుమ అనబడిన తోమ యేసయ్యతో చెప్తున్నాడు, ప్రభువా నీతో ఎక్కడికైనా సిద్ధమే. యోధా అయినా సరే, ఎక్కడికైనా సరే అని చెప్పి. కాబట్టి మనము దేవుని నామమును ఎరిగిన వారమైతే, నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుంటారు. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో ప్రతి దినము కూడా దేవునితో మన సహవాసం, దేవునితో మన రిలేషన్షిప్, దేవునితో మన అనుబంధం, దేవునితో మన బాండింగ్ ఎలా ఉందన్నది ప్రతిరోజు మనం చూసుకోవాలి. నిన్నటి దినాన్ని మనం విన్నాం కదా, ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గల వారై ప్రభువును సేవించుడి. నెవర్ బి లాకింగ్ ఇన్ జీల్, బట్ కీప్ యువర్ స్పిరిచువల్ ఫర్వర్ సర్వింగ్ ద లార్డ్. దేవుని కొరకు నువ్వు ఎలా ఉండాలంటే, ప్రతి దినము కూడా బగ మండే నిప్పు కణికలా ఉండాలి. యూ షుడ్ కీప్ యువర్ ఫైర్ బర్నింగ్, స్పిరిచువల్ ఫైర్ బర్న్ అవుతూ ఉండాలి ఎప్పుడూ కూడా. నా దేవుని కోసం నేను ఏదైనా చేయాలి. అందుకే భక్తుడు అంటున్నాడు, మీ మీ ఆత్మను ఆర్పకుడి, మీరు ఆర్పకండి మీ ఆత్మను. కాబట్టి అది రగలాలి, మండాలి, దేవుని కోసం ప్రజ్వరిల్లాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు కూడా చూడండి, మరి ఇంత
గొప్ప విశ్వాసాన్ని కనబరిచాడు తోమా. ఇప్పుడు వెళ్ళాడు అక్కడికి దేవునితో పాటు. ఈ శిష్యులకి ధైర్యం చెప్పాడు. దేవుని ఎరిగిన వారు, దేవుని మీద విశ్వాసం ఉన్నవారు ఏం చేస్తారంటే, వాళ్ళు ధైర్యము కలిగిన మాటలు మాట్లాడతారు. ఇతరుల యొక్క భయాన్ని కూడా తీసివేస్తారు. ఇప్పుడు మిగతా శిష్యులు అందరూ కూడా భయపడుతున్నప్పుడు, ఇతను ఆయనతో కూడా చనిపోవటానికి మనము వెళుదాం రండి అని చెప్పి అన్నప్పుడు, మిగతా వాళ్ళలో ధైర్యం వచ్చింది. అరే! తోమా వెళ్తున్నాడు, ముందు మనం కూడా వెళ్దాం పదండి. తోమా ధైర్యంగా ఉన్నాడు. మనం కూడా వెళ్దాం పదండి అని చెప్పి, వాళ్ళు కూడా ధైర్యంగా, అంటే వాళ్ళలో ఉన్నటువంటి భయాన్ని తీసివేసి, మరి వాళ్ళందరినీ కూడా దేవుని తట్టు నడిపించగలిగాడు ఈ దిదిమానబడినటువంటి తోమా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే బలమైనటువంటి విశ్వాసాన్ని చూపించేటటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా ఆ తాను నిలుచున్నానని అనుకునేవాడు పడిపోకుండా చూచుకోవాలి. ఇప్పుడు దేవునితో చక్కని ప్రయాణం, విశ్వాసం, గొప్ప విశ్వాసాన్ని చూపించాడు. కరేజియస్ ఫెయిత్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఫియర్. ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా గొప్ప విశ్వాసాన్ని చూపించగలిగాడు. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సమాధి చేయబడింది లాజరు. ఆల్రెడీ అప్పటికే 4 రోజులైంది. సమాధి చేయబడినటువంటి ఆ లాజరుని యేసుక్రీస్తు ప్రభువారు ఎలా రక్షించాడో, ఎలా బ్రతికించాడో ఇవన్నీ తన కనులారా చూశాడు. ఇప్పుడు చూసే కొద్దీ మన విశ్వాసం ఏమవ్వాలి? పెరుగుతూ ఉండాలి. వినుట వలన విశ్వాసం పెరుగుద్ది. వింటేనే విశ్వాసం పెరిగితే నీ కంటితో చూస్తే. ఇప్పుడు నిన్నటి దినాన మరి ఆకాశము నుండి అగ్ని వచ్చి కర్మేలు పర్వతం మీద ఆ దహన బలి పశుమాంసాన్ని రాళ్లతో సహా మరి బుగ్గి చేసేసినప్పుడు, ఆ కింద ఉన్నటువంటి కందకములో పోసినటువంటి నీళ్లన్నీ ఆరిపోయే చేసినప్పుడు చూసిన వాళ్ళంతా ఏమన్నారు? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. సో వినుట వలన విశ్వాసం పెరగాలి, నువ్వు చూచుట వలన ఇంకానూ నీ విశ్వాసాన్ని పెరగాలి. సో మరి ఇంతటి గొప్ప కార్యాన్ని, చనిపోయిన వారిని బ్రతికించిన తర్వాత, అది కూడా సమాధి చేయబడిన వాడు కట్లుతో సహా మరలా బయటకు రాగలిగాడు, బ్రతకగలిగాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా నువ్వు విశ్వాసం పెరిగి ఉండాలి. అయితే కొన్ని సందర్భాల్లో మన విశ్వాసం ఏమవుతూ ఉంటుందంటే తగ్గిపోతూ ఉంటది. మనము మరి మన ఆత్మలో ఉన్నటువంటి తీవ్రత తగ్గిపోతూ ఉంటది. ఆసక్తి విషయంలో కొన్నిసార్లు మనము మాంద్యులైపోతూ ఉంటాం. అందుకే బలిపీఠము మీద అగ్ని ఎప్పుడూ కూడా మండుచూ ఉండాలి, అది ఆరిపోకూడదు. అలాగే మన హృదయం అనేటటువంటి బలిపీఠం మీద కూడా పరిశుద్ధాత్మ అగ్ని మండుతూ ఉండాలి. అప్పుడే మనము దేవునితో కనెక్టెడ్ గా ఉండగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మరి ఇప్పుడు యోహాను సువార్త 20 మనము 14వ అధ్యాయము 5వ వచనానికి వస్తే, యోహాను సువార్త 14వ అధ్యాయము. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగగా. చూడండి, 11వ అధ్యాయంలోనేమో వెళుతున్నది ఎక్కడికో తెలుసు, అక్కడికి వెళ్తే చంపేస్తారని తెలుసు. అయినా సరే ఏమన్నాడు? ఆయనతో కూడా చనిపోవటానికి కూడా సిద్ధమే, తగ్గేదేలే అన్నాడు. ఆయనతో పాటు ఎక్కడికైనా సిద్ధమే అన్నాడు. బయలుదేరాడు, వెళ్ళాడు, లాజర్ను బ్రతికించడం చూశాడు. ఇప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 5వ వచనంలోకి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, కాబట్టి నేనుండు స్థలములో మీరును ఉండులాగును మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని నేను తీసుకొని వెళ్తాను. నేను వెళ్ళుచున్నటువంటి స్థలమునకు మార్గము మీకు తెలుసు అని చెప్తే, ఇప్పుడు ఈ తోమా క్వశ్చన్ చేస్తున్నాడు. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగగా. సో డౌట్లు ఉన్నప్పుడు మనకి క్వశ్చన్లు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. డౌట్స్ అనేవి మనలో ఉన్నప్పుడు మనం ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవడం కోసం క్వశ్చన్లు అడుగుతూ ఉంటాం. ఇప్పుడు మీకు తెలుసు అంటున్నాడు ప్రభువారు, మాకు తెలీదు అంటున్నాడు తోమా. అంటే ఇక్కడ చిన్న డిస్కనెక్ట్ వచ్చింది. అప్పటికి 11వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇక్కడ
మరి 11వ అధ్యాయంలో ఎక్కడికైనా సిద్ధమే అన్నటువంటి తోమ 14వ అధ్యాయంలో ప్రభువారు మీకు తెలుసు అంటే ప్రభువా మాకు తెలియదు అంటున్నాడు. మీరు ఎక్కడికి వెళ్తున్నారో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని మాకెలా తెలుసుద్దయ్యా, మాకు తెలుసు అంటావేంటి, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడుగ్గా ఇది ఎలా తెలుసుద్ది మాకు అని ఒక ప్రశ్న వేశాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతమైనటువంటి సమాధానం చెప్పారు. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక సత్యాన్ని దేవుడు బోధించాడు, నా ద్వారా తప్ప ఎవ్వరూ కూడా తండ్రి యొద్దకు రాలేరు. ఈ లోకంలో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్ అండ్ ఐ ఆమ్ ద లైఫ్. సో ఇక్కడ 14వ అధ్యాయంలో మనం చదివినప్పుడు ప్రశ్నించడం మొదలు పెట్టాడు ఇతడు. కాస్త డిస్కనెక్ట్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం తోమాకి ప్రభువారికి మధ్య. ఇప్పుడు మనం యోహాను సువార్త 20వ అధ్యాయానికి వెళితే, అనగా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత జరిగినటువంటి మరి ఈ సంఘటన. యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిద్దుమ అనబడిన తోమ వారితో లేకపోయెను. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేనాయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పెను. నమ్మనని వారితో చెప్పెను. నేను నమ్మనని వారితో చెప్పాను. ప్రభువా, యోధాకి వెళ్దాం అంటున్నావు, యోధియా దేశానికి వెళ్తే కొట్టి చంపేస్తారు కదా అంటే ఆయనతో కూడా చనిపోవటానికైనా సిద్ధమే, ఆయనతో పాటు ఎక్కడికి వెళ్ళడానికైనా సిద్ధమే. విశ్వాసములో బలముగా ఉన్నప్పుడు మన యొక్క మాటలు ఇలా ఉంటాయి. దేవుణ్ణి నమ్ముకున్న తొలినాళ్లలో మన యొక్క మాటలు ఎలా ఉంటాయి. అస్సలు సమస్య లేదండి. దేవుడి కొరకు నేను ప్రాణాలకు తెగించైనా సరే నేను ఈ లోకంలో నా నా కుటుంబస్తులను వదిలేస్తాను, నా రక్త సంబంధికులను విడిచిపెట్టేస్తాను. దేవుని కొరకు మాత్రం నేను బలంగా నిలబడతాను. అందరూ చెప్తారు ఈ మాటలు. బాప్తిస్మం తీసుకునే ముందు అడుగుతారు కదా, నీ దేవుణ్ణి నీవు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నావా అని. ఎస్. మరి అంతం వరకు ఆయనతో ఉంటావా అంటే ఎస్. ప్రమాణాలు చేస్తారు అందరూ కూడా. ఎక్కడికైనా నా దేవుడితో సిద్ధమే అంటారు. దేవునిలో నేను బలంగా ఉంటానంటారు. ఎవ్వరూ కూడా దేవుడి నుంచి నన్ను విడదీయలేరంటారు. కానీ వెన్ టైం పాసెస్, వెన్ సిచ్యువేషన్ కమ్స్, కొన్ని పరిస్థితులు గుండా మనం వెళుతున్నప్పుడు మన విశ్వాసంలో మనం నీరుగారిపోతూ ఉంటాం. ఆసక్తి విషయంలో మాందులం అయిపోయి ఆత్మ విషయంలో తీవ్రత గలవారిగా మనం ఉండలేకుండా పోతాం. ఇక్కడికి వచ్చేసరికి మరి యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమానబడిన తోమా వారితో లేకపోయిన కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, ఇప్పుడు ఏం చేయాలి? ఇతను ఎగిరి గంతేయాలి. ప్రభువుని చూశారు, అయ్యో నేను మిస్ అయ్యానే, నిజంగా అసలు ప్రభు ఎలా ఉన్నారు, ఏం మాట్లాడారు, ఏం చెప్పారు, ఏదైనా విషయాలు చెప్పారా మళ్ళీ అని ఆ ఆసక్తి చూపించాలి. ఎందుకని? ఆయనతో ఎక్కడికైనా సిద్ధమే అని చెప్పినటువంటి శిష్యుడు ఇతను. మిగతా వాళ్ళ కంటే కూడా మరి కరేజియస్ ఫెయిత్ చూపించినటువంటి శిష్యుడు కదా తోమా. కానీ ఇప్పుడు ఇతని మాటలు చూడండి. 14వ అధ్యాయంలోనేమో ప్రశ్న వేయడం మొదలు పెట్టాడు. ఇక్కడికి వచ్చేసరికి అనుమానం ప్రారంభమైంది ఇతనిలో. ఇప్పుడు ఇతను ఏమంటున్నాడంటే, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితుల్లోకి విశ్వాసులు వెళ్ళిపోయినప్పుడు ఎంత బాధేస్తుందో కదా. ఎలా ఉండేదండి ఈ సోదరి, అసలు దేవుని కోసం ఒక నిప్పు కణికలాగా ఉండేది, అసలు అగ్నిలాగుండేది, బలమైన సాక్ష్యం కలిగినటువంటి స్త్రీ, బలమైనటువంటి సాక్ష్యం కలిగినటువంటి సోదరుడితను. కానీ ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది చూస్తుంటే దేవుని గురించి ఎంతగానో మనకు
మన హృదయం నొచ్చుకుంటది. అంటే అతను ఆ చెప్పిన విధానం అనేది మనకు చాలా బాధ కలిగిస్తది. ఎందుకంటే ప్రభువు నేను కూడా చూస్తే నమ్ముతాను అన్నా పర్లేదు గానీ, ఆయన చేతుల్లో మేకులు గుర్తులు చూడాలి నేను. నా వ్రేలు ఆ మేకుల గుర్తుల్లో పెట్టాలి. నా చెయ్యి ఆయన పక్కలో బల్లెంతో పొడిచారు గాబట్టి, ఆ బల్లెంతో పొడిసిన ఆ చోట్లో నా చెయ్యి పెడితేనే గాని నేను నమ్మను అని తోమా చెప్తున్నాడు. మరి ముందు గాంభీర్యాలు పలికావే, ఆయనతో పాటు చావడానికైనా సిద్ధం అన్నావే, ఎక్కడికైనా వస్తానన్నావే, ఆయనతో పాటు నేను చనిపోతానన్నావే, కరేజియస్ ఫెయిత్ చూపించగలిగావే, మరి ఇప్పుడు ఏమైపోయింది ఆ ఫెయిత్? అందుకే క్రైస్తవ విశ్వాస జీవితంలో అనుదినము మనము దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. అనుదినము. మొన్నటి దినాన్ని చదివాం కదా, యెహోవా అయిన నేను ఒక మనోహరమైనటువంటి ద్రాక్ష వనమును నేను నాటితిని. ప్రతి దినము, ప్రతి నిమిషము ఏమన్నాడు ఆయన? ఇచ్చున్నాను. చదువుదాం అది. యెషయా గ్రంథము 27వ అధ్యాయం 3వ వచనంలో, ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షావనముండును, యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఇంగ్లీష్ లో రాయబడి ఉంటుంది ఎవ్రీ మూమెంట్. అంటే నిమిషం కాదు, క్షణం. ప్రతి క్షణం కూడా నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవ్వడను దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుతున్నాను. దేవుడు ఎలా అయితే ప్రతి క్షణము కూడా నిన్ను కాపాడుకుంటున్నాడు, నీ మీద ఆశ పెట్టుకున్నాడు, ఆయన ద్రాక్ష తోటగా నిన్ను మార్చుకున్నాడు, ప్రతి క్షణము నీకు నీరు పెట్టి కాపు కాసేలాగా మరి నిన్ను చూస్తున్నాడు. నువ్వు కూడా దేవునితో నీ సంబంధాన్ని ప్రతి క్షణము, నా దేవునితో నాకున్నటువంటి సంబంధం బలపడాలి, నేను ఇంకనూ స్థిరపడాలని చెప్పి మనము దేవునిలో బలపడుతూ ఉండాలి. గాని లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు మనల్ని ఏం చేస్తాయంటే అపనమ్మకంలోనికి నెట్టేస్తాయి, అవిశ్వాసంలోనికి నెట్టేస్తాయి. బలమైన శిష్యులండి వీళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నవారు, యేసుక్రీస్తు ప్రభువారితో తిన్నవారు, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతములను కళ్ళారా చూసిన వారు. ఇప్పుడు వీళ్లే ఆయన ప్రక్కలో నా చెయ్యి పెడితేనే గాని నేను నమ్మను, అవిశ్వాసిగా మారిపోయాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, చాలా మంది శిష్యులు నా నా వెనకాల వచ్చారు, చాలా మంది శిష్యులు వచ్చారు కదా, మరి వాళ్ళందరూ ఉన్నారా, వెనక్కి వెళ్ళిపోయారా? వెనక్కి వెళ్ళిపోయారు. మరి మీరుంటారా నాతో పాటు? మీరు కూడా వెనక్కి వెళ్ళిపోతారా? ఆయనకి డౌట్ వచ్చింది వీళ్ళ మీద. ఎందుకంటే ఒక రోజేమో దేవుడు ఉన్నాడంటారు, రెండో రోజు దేవుడేడంటారు. ఒక రోజేమో దేవుడితో ఎక్కడికైనా సిద్ధం అంటాడు, రెండో రోజు ఆయన ప్రక్కలో నేను నా చేయి పెడితేనే కానీ నమ్మనంటారు. మనలో లేరా ఇలాంటి తోమాలు? కాబట్టి విసిగెత్తిపోయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారంటే, మీరైనా నాతో పాటు ఉంటారా, మీరు కూడా సర్దుకుంటారా అని అడుగుతున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనాన్ని మనం చదవగలిగితే, 6వ అధ్యాయము 66వ వచనము. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. చూడండి, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక్కి పారిపోయారంటండి. దేవునితో ఉన్నవాళ్లే వెనక్కి పారిపోయారు. మనతో ఉన్నవాళ్ళు మనతో పాటు పర్మనెంట్ గా ఉంటారా? ఉండరు. యేసుక్రీస్తు ప్రభు వారితో, ఆయనతో పాటు తిని, ఆయనతో పాటు ఉండి, ఆయనతో పాటు ట్రావెల్ చేసినటువంటి శిష్యులే ఒకరిద్దరు కాదు,
అనేక మంది వెనక్కి వెళ్ళిపోయారు. అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడూనూ ఆయన వెంబడింపలేదు. ఇంక రారు. ఒకసారి వెళ్ళిపోయారంటే ఇక మళ్ళీ గాన్. ఇంక మళ్ళీ పత్తా లేరు ఆళ్ళు. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారు వంక చూడను కూడా చూడలేదంట. ఆయనే చెప్తున్నాడు అది. అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా? లేదా నాతో ఉంటారా? అని 12 మంది శిష్యుల్ని అడుగుతున్నాడు. బాబు మీ పరిస్థితి ఏంటి? చాలా మంది వచ్చారు. చాలా మంది నా మాటలు విన్నారు. కొంతమంది నెల్లాళ్ళున్నారు. కొంతమంది 2 నెలలున్నారు. కొంతమంది 6 నెలలున్నారు. కొంతమంది మెల్లగా జారుకున్నారు. ఇప్పుడు ఎవరు లేరు. అనేకులు వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంకెప్పుడు రారాళ్ళింకా. మరి ఉన్న 12 మంది మీ పరిస్థితి ఏంటి? మీరు కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? మీరు కూడా ఉందాం అనుకుంటున్నారా? అని శిష్యుల్ని అడిగాడంట ప్రభువారు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంకొక తోమా కనబడుతున్నాడు మనకి. ఈయన ఒక హీరో. తోమా ఎలా అయితే ఆయనతో కూడా చనిపోవడానికైనా సిద్ధమే. యోధా కాదు అడగరమ్మని వచ్చేస్తాను అని అన్నాడు. ఇప్పుడు ఇంకో శిష్యుడు ఏమంటున్నాడు? సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళదుము? ఎవరి దగ్గరికి వెళ్ళమంటావు మమ్మల్ని? ఉంటే గింటే నీతోనే. మా జీవితంలో మేము నిన్ను తప్ప ఇంకెవరి దగ్గరికి వెళ్ళం మేము. ఏమంటున్నావు ఏంటో? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అబ్బా అదిరిపోయింది కదండి. అస్సల నీవే నిత్య జీవపు మాటలు గలవాడవి. ఎవరి దగ్గరికి వెళ్ళమంటావు మమ్మల్ని? వెళ్ళిపోయిన 500 మందిలాగా మేము వెళ్ళిపోదాం అనుకుంటున్నాం ఏంటి? లేదు లేదు. ఎంతో మంది శిష్యులు నిన్ను వెంబడించి వెనక్కి వెళ్ళిపోయి ఉండొచ్చు. 70 మంది 80 మంది వచ్చి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ మేం మాత్రం ఎవరి దగ్గరికి వెళ్ళాం. నీతోనే ఉంటాము. నీవే నిత్య జీవపు మాటలు గలవాడివి. నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాం. నమ్మి తెలుసుకున్నాం మేము. అద్భుతమైనటువంటి మాట పేతురు చెప్పాడు. చాలా సంతోషం. మనం కూడా అలాగే అంటాం. దేవుడు అన్ని మనకు బాగా ఇస్తున్నప్పుడు సమృద్ధిగా చక్కగా 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పెట్టేసినప్పుడు మనకు కూడా తృప్తిగా ఉంటుంది. భలే ఉంది అసలు దేవుడు చేసే కార్యాలు అన్నీ నీ కాదు అద్భుతాలు చేస్తున్నాడు అని చెప్పని నీతోనే ఉంటాం ప్రభు అంటాం. కానీ వెన్ యు ఆర్ గోయింగ్ త్రూ పెర్సిక్యూషన్స్ అండ్ ట్రయల్స్, శోధనలు, హింసలు, బాధలు, కష్టాలు వచ్చినప్పుడు మన నిజమైనటువంటి రంగు, మన నిజమైనటువంటి విశ్వాసం ఏంటన్నది బయటపడిపోతా ఉంటుంది. చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 31 నుంచి మనం చదివినప్పుడు, అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళెదనెను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడునూ అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా, పేతురు మళ్ళీ చెప్తున్నాడు, నీతో ఎక్కడికైనా సిద్ధమే. ఏంటి ప్రభువా, నీ విషయమై అందరూ అభ్యంతర పడతారంటావేంటి? నీ విషయమై అందరూ అభ్యంతర పడినను కూడా నేను ఎప్పుడునూ కూడా అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా, వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, పేతురు ఈ రాత్రి కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెనను. ఆ తర్వాత మాట చూడండి. పేతురు ఆయనను చూచి, నీతో కూడా చావలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పానెను. నేను నీతో కూడా చావవలసి వచ్చినను. తోమా ఏమన్నాడు? పదండి ఆయనతో కలిసి చచ్చిపోదాం, ఏం పర్లేదు, చావైనా రేవైనా ప్రభుతోనే అన్నాడు తోమా. ఇప్పుడు పేతురు ఏమంటున్నాడంటే, ప్రభువా నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పునను. అదే ప్రకారము శిష్యులు అందరూ అన్నారు. మిగతా శిష్యులు కూడా అలాగే అన్నారంట. ఎస్ ప్రభా, పేతురు భలే చెప్పాడు, కరెక్ట్ గా చెప్పాడు. పేతురు మాటే మా మాట. మేము మా ప్రాణాల మీదకి వచ్చినా సరే నిన్ను మాత్రం మేము ఎరుగమని అనమన్నారు.
విశ్వాస జీవితాలు ఈ మాటలన్నీ కూడా ఎందుకుని మనం ధ్యానం చేస్తున్నామంటే, ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉంది దేవునిలో? మండుచున్నటువంటి ఆత్మ అగ్నిని ఇంకా మండుతూ ఉందా? దేవుని కోసం మండుచు రగులుతూ ఉన్నావా? లేకపోతే విశ్వాసంలో నీరు గారిపోయావా? శిష్యులు, ఆయనతో పాటు ఉన్న శిష్యులు, నీతో పాటు ఎక్కడ చావడానికైనా సిద్ధమైన శిష్యులు ఎలా మారిపోయారు? నీ ఆయన ప్రక్కలో చెయ్యి పెట్టి చూస్తేనే గాని నేను నమ్మనంటే నమ్మనంటున్నారు. పేతురు గారు మరి చావనైనా చస్తాను గాని నిన్ను మాత్రం నేను విడిచిపెట్టను ప్రభు అంటున్నాడు. మరి అలాంటి గొప్ప విశ్వాసాన్ని చూపించినటువంటి పేతురు గారు మరి ఏమయ్యారు? మనం చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 31వ వచనంలో. మార్కు 14:31. అతడు మరి ఖండితముగా, నేను నీతో కూడా చావలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనే. అట్లు వారందరూ అనిరి. మరలా అంటే మళ్ళీ మళ్ళీ చెప్పు, నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పను. లూకా సువార్త 22వ అధ్యాయం 33వ వచనం. లూకా 22:33. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడం వైపున ఒకరిని ఆ నేల 22:33. లూకా సువార్త 22వ అధ్యాయం 33వ వచనం. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికిని మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, అంటే నీతో పాటు జైల్లో పెడితే, నిన్ను జైల్లో పెడితే నేను జైలుకి వచ్చేస్తా. నిన్ను చంపేస్తే నీతో పాటు నేను చచ్చిపోతా. సో జైలుకైనా రెడీ, మరణానికైనా రెడీ, ఎక్కడికైనా సిద్ధమే ప్రభువా అన్నాడు. కానీ మరి ఆ సమయం వచ్చినప్పుడు తప్పిపోయాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 37వ వచనంలో, అందుకు పేతురు, ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణం పెట్టుదునని ఆయనతో చెప్పగా, చూడండి, ప్రతి చోట అంటే అన్ని సువార్తలలో కూడా రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే, నేను ఎందుకు నీతో రాలేను ప్రభువా? నేను వెళ్ళే చోటుకి మీరు రాలేరు అంటున్నామేంటి? నేను వస్తా. అది జైలైనా సరే, మరణమైనా సరే, నీకోసం నేను ప్రాణం పెడతానని చెప్పినటువంటి శిష్యుడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని మరి ఈడ్చుకుని వెళుతున్నప్పుడు దూరంగా నిల్చుండి 3 సార్లు, నీవు కూడా ఆయనతో ఉన్నవాడవే కదా, ఓయి చిన్నదానా, ఆయన ఎవరో నేను ఎరుగను, ఆయన ఎవరో నాకు తెలియదు. 3 సార్లు యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలియదని బొంకిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ప్రధాన యాజకుడి గృహంలో నుంచి పేతురు వైపు చూస్తారు. కాబట్టి ఈరోజు మన విశ్వాస జీవితాల్లో దేవుని కోసం ఎక్కడికైనా సిద్ధమే అనేటటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా? లేకపోతే పరిస్థితులు మరి మనకు అనుకూలంగా లేనప్పుడు మనము దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నామా? బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు మాట్లాడారు, గాంభీర్యాలు పోయారు, కానీ సమయం వచ్చినప్పుడు తప్పిపోయారు. కానీ కొంతమంది భక్తులు వారి మాటలను, వారి విశ్వాసం, వారి చేతలను క్రియారూపకంగా చూపించగలిగారు. దేవునికి ప్రార్థన చేస్తే తీసుకెళ్లి సింహాల బోన్లో వేసేస్తానంటే అది తెలిసి కూడా దానియేలు యథాప్రకారము యెరూషలేము తట్టు తిరిగి దేవునికి ప్రార్థన చేసి, ప్రార్థన చేస్తున్నాడన్న నేరం కింద తీసుకెళ్లి సింహాల గుహలో వేయబడ్డాడు. కాబట్టి ఎక్కడికైనా సిద్ధమే అని మాటతో చెప్పి విడిచిపెట్టేసిన వారు ఉన్నారు. ఎక్కడికైనా సిద్ధమే అని తమ క్రియలలో చూపించినటువంటి భక్తులు కూడా ఉన్నారు.
షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఎక్కడికైనా సిద్ధమే. అగ్నిగుండమైనా సరే ఆహ్లాదకరంగా మేము వెళతామన్నారు. వెళ్ళారు, రక్షించబడ్డారు. ఎక్కడికైనా సిద్ధమే అని దావీదు అని ఆహ్, దావీదు భక్తుడు గొలియాతు మీదకు వెళ్ళగలిగాడు. దేవుని గొప్ప కార్యాలను చూడగలిగాడు. దానియేలు ఎక్కడికైనా సిద్ధమే దేవునితో అని సింహాల గుహలోనికి వెళ్ళగలిగాడు. సజీవుడై మరలా బయటకు తిరిగి రాగలిగాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం కూడా తోమా వలె అనుమానపడే వారిగా ఉంటున్నామా? బలమైనటువంటి ధైర్యంతో కూడిన విశ్వాసాన్ని కనబరిచాడు తోమ. ఏ శిష్యులలో లేనంత ధైర్యాన్ని ఇతను చూపించగలిగాడు. కానీ ఆ ధైర్యం ఏమైపోయింది? పేతురు ధైర్యంగా ముమ్మారు చెప్పాడు. నేను ఎక్కడికైనా నీతో రావడానికి నేను సిద్ధమే. అది చెరసాలైనా సరే, మరణమైనా సరే అన్నాడు. కానీ ముమ్మారు దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఆయన ఎవరో నాకు తెలీదని చెప్పాడు. కాబట్టి మన విశ్వాస జీవితంలో మన స్పిరిచువల్ ఫైర్ ఎప్పుడూ కూడా బర్న్ అవుతూ ఉండేలాగా, మన ఆత్మీయ అగ్ని ఎప్పుడూ కూడా మండుతూ రగులుతూ ఉండేలాగా మనల్ని మనము చూసుకోవాలి. అలా చూసుకోవాలంటే దేవుని యొక్క మాటలు ప్రతి దినము వినేవారిగా ఉండాలి. దేవుణ్ణి ప్రతి దినము ఆరాధించేవారిగా ఉండాలి. దేవునితో ప్రతి దినము కొంత ప్రైవేట్ టైం మనము స్పెండ్ చేసేవారిగా ఉండాలి. దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఆ ప్రార్థనలో మనము బలాన్ని పొందుకుంటూ ఉంటాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ ఇంత చేసిన వాళ్ళు మరి చివరికి విడిచిపెట్టేశారా దేవుడిని అంటే లేదు. ఏ తోమా అయితే అనుమానాన్ని వ్యక్తం చేశాడో మరి అదే తోమా ఆ తర్వాత వచనాల్లో చదివితే నా దేవా, నా ప్రభువా అని చెప్పి వెంటనే మరలా ఆ దేవునితో కనెక్ట్ అవ్వగలుగుతాడు. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు మరి ధన్యులని. కానీ మరలా ఏదైతే ముందు అతను ఆ విశ్వాసాన్ని దేవుని ఎడల కలిగి ఉన్నాడో ఆ ఆ- ఆ సందేహంలోంచి మరలా సమర్పణ కలిగినటువంటి జీవితంలోనికి తోమా మారగలిగాడు. యేసుక్రీస్తు శిష్యులలో భారతదేశానికి వచ్చినటువంటి శిష్యుడిగా తోమా గారు అద్భుతమైనటువంటి సేవ ఇక్కడ జరిగించారు. ఈరోజు భారతదేశంలో క్రైస్తవ్యం ఒక అఖండ జ్యోతిలా వెలుగుతుంది అంటే మరి ఏ అనుమానపు శిష్యుడి గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఆయన యొక్క ఎఫర్ట్స్ అవన్నీ కూడా కేరళ రాష్ట్రానికి వచ్చారు ఆయన. అనేకమైనటువంటి సూచక క్రియలు, అద్భుతాలు అక్కడ చేశారు ఆయన. ఇప్పటికీ మరి ఆయన సమాధి సెయింట్ థామస్ మౌంట్ చెన్నైలో ఉంటుంది. భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించగలిగారు. కాబట్టి ఫ్రమ్ డౌట్ టు డివోషన్ అద్భుతమైనటువంటి సేవ ఆయన చేయగలిగాడు. అలాగని పేతురు ఏమన్నా మరి ఆ దేవుణ్ణి 3 సార్లు డినై చేసినప్పటికీ కూడా బట్ తర్వాత ఈ బికేమ్ ఏ ఫియర్లెస్ ప్రీచర్, అద్భుతమైనటువంటి మరి ప్రవక్తగా మారిపోయాడు ఆయన. గొప్ప కార్యాలు చేశాడు ఆయన. చెరసాల్లో వేసి బంధించి ఉంచినప్పుడు మరి అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం. పేతురు గారి కోసం దేవుడే దిగొచ్చేసాడు ఆ చెరసాల మధ్యలో. ఆ ఇనప సంకెళ్ళు మరి ఆ ఇనప ద్వారాలన్నీ కూడా వాటంతటవే తెరుచుకున్నాయి. పేతురు చెయ్యి పట్టుకుని దేవుడు తీసుకెళ్లి నడిపించాడు. మరి పేతురు చెంగు పట్టుకుంటే స్వస్థతలు కలిగినాయి. పేతురు ఒక్క ప్రసంగం చేస్తే వేలాది మంది రక్షణ పొందారు. కాబట్టి నీ ఆత్మ అగ్నిని మండేలా, రగిలేలా ప్రతిరోజు కూడా ఉంచుకోండి. దేవుని యందు మీకున్నటువంటి విశ్వాసాన్ని ఎప్పటికీ కూడా తగ్గిపోనివ్వకుండా దేవునిలో కనెక్టెడ్‌గా ఉండండి. దేవునిలో మనం కనెక్టెడ్‌గా ఉండాలి. ఎన్ని సమస్యలొచ్చినా సరే పారిపోకుండా విశ్వాసంలో మనం నిలబడేలా ఉండాలి. చావైనా, బ్రతుకైనా క్రీస్తే అనేటటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఇతరులు వెనక్కి వెళుతున్నా కూడా, ఇతరులు తప్పిపోయి మార్గం తప్పి వెళ్ళిపోతున్నా సరే, మనం వాళ్ళకి మార్గం చెప్పాలి. రండి, ఎక్కడికైనా సరే ప్రభువుతో మనం వెళ్దామని తోమా చెప్పినట్టుగా. అవిశ్వాసంలోకి వెళ్ళిపోయిన వాడిని విశ్వాసంలోనికి మనం నడిపించేవారిగా ఉండాలి. కష్టమైనా, నష్టమైనా సరే
యేసు కోసం నిలబడేటటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి మనము దేవుని సన్నిధిలో ఈ విన్నటువంటి మాటలను బట్టి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, మరి థోమస్ హ్యాస్ షోన్ కరేజియస్ ఫెయిత్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఫియర్. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, శిష్యులందరూ భయంతో వద్దు ప్రభువా వెళ్ళొద్దు అన్నప్పుడు తోమా ముందుకు రాగలిగాడు. మనం ఆయనతో కూడా చనిపోటకు వెళ్ళుదము రండి అని శిష్యులతో చెప్పగలిగాడు. కానీ తర్వాత అవిశ్వాసంలోకి పడిపోయాడు. పేతురు చెప్పగలిగాడు, దేవా నీతో ఎక్కడికైనా సిద్ధమే అని. కానీ అవిశ్వాసంలో పడిపోయాడు. కాబట్టి ఈ లోకంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, దేవుడు ఉంటే మనకు చాలు. ఆయన కృప ఉంటే మనకు చాలు. ఆయన మాట ఉంటే మనకు చాలు. ఆయన చూపు మనకి చాలు. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు మన జీవితాల్లో వచ్చినా సరే, దేవుడు మనకు తోడుంటే చాలు. నా విశ్వాస యాత్రలో ఎక్కడికైనా సరే నేను సిద్ధమే దేవునితో కూడా. యేసుక్రీస్తు ప్రభువారు మరి సిలువ వేయబడినట్టు పేతురు కూడా సిలువ వేయబడ్డాడు. తన మరణం వరకు కూడా దేవుణ్ణి ప్రకటించగలిగాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను మనకున్నటువంటి విశ్వాసంలో మనం బలపడదాం, దేవునిలో స్థిరపడదాం. దేవుణ్ణి అడుగుదాం, దేవా ఈ శక్తి నాకు దయచేయి తండ్రి, నీ బలం నాకు దయచేయి ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా, నిష్ఠూరమైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా, నిష్ఠూరమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియు కాదిల సమానము. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియు కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా,
నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. మహోన్నతుడైన దేవా, నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంత గొప్ప దేవుడవు ప్రభు. నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. అవును తండ్రి, నీ నామం ఎరిగిన వారు నీ యందు విశ్వాసం ఉంచగలుగుతారు. నీ నామం ఎరిగిన వారు నీ యందు నమ్మిక ఉంచగలుగుతారు. నమ్మిక ఉన్న చోటున భయం ఉండదు. విశ్వాసం ఉన్న చోటున భయం ఉండదు తండ్రి. ధైర్యంతో మోషే చెప్పగలిగాడు, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. నేడు మీరు చూచిన ఈ ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఏ సమస్యలైతే ప్రభువా మేము చూచి భయపడుతున్నామో, మా విశ్వాసము సడలిపోతుందో, ఏ సమస్యల వైపు చూసినప్పుడు మేము బలహీనం అవుతున్నామో, దేవా మా బలహీనతలో మమ్మల్ని బలవంతులుగా మార్చండి ప్రభు. దేవా నీ కొందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అద్భుతమైనటువంటి ధైర్యాన్ని కనబరిచాడు తోమా. మిగతా శిష్యులందరూ భయపడుతున్నప్పుడు ప్రభువా, మరణమైనా నీతోనే, ఎక్కడికైనా నీతోనే, చావైనా నీతోనే, బ్రతుకైనా నీతోనే అని చెప్పగలిగాడు. కానీ కొన్ని రోజులు గడిచేసరికి నేను ఆయన చేతి గాయములలో నా వేలుంచితేనే గాని, ఆయన ప్రక్కటి గాయములలో నా చెయ్యుంచితేనే గాని నేను నమ్మను అని చెప్పగలిగాడు. దేవా ఈరోజు మేము కూడా అనుదినము మా విశ్వాసాన్ని మేము వృద్ధి చేసుకునే వారిగా మమ్మల్ని ఉంచండి ప్రభు. మేము అనుమానంతో, అపనమ్మకముతో, అవిశ్వాసముతో, అధైర్యముతో మీ నుంచి మేము దూరముగా జరిగే వారిగా మమ్మల్ని ఉంచండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, నీ కొందరములు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టే దేవుడవు కాదయ్యా. యెహోవానైన నేనే ఇది జరిగించి ఉన్నానని మేము నమ్మునట్లు దేవా, మీ సహాయం మా జీవితాల్లో దయచేయండి. మీ కృప మా జీవితాల్లో దయచేయండి ప్రభు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవ్వడును దాని మీదకు రాకుండానట్లు దివారాత్రములు దానిని కాపాడుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడవు తండ్రి. మీ అందరి విశ్వాసము అంతకంతకు ప్రభువా, మరి పగటి కాలపు నైనా మరి వెలుగు, వేకువ వెలుగు మధ్యాహ్నం అయ్యే వరకు ఎలా అంతకంతకు తేజరిల్లుతుందో, నీతిమంతుల యొక్క మార్గము వెలుగు అంతకంతకు తేజరిల్లునని మీ వాక్యము సెలవిస్తుంది. అయినా మరి మా విశ్వాసంలో కూడా మేము అంతకంతకు తేజరిల్లే వారిగా, బలపడే వారిగా తండ్రి మీ సహాయం మాకు దయచేయండి ప్రభువా. పేతురు కూడా ఎంతో నాయనా మరి నమ్మకముగా విశ్వాసాన్ని చూపించగలిగాడు ప్రారంభంలో. కానీ ముగింపులో నైనా మరి విశ్వాసహీనుడిగా మారాడు. కానీ మరలా మీరు దర్శించినప్పుడు దేవా, మరి తోమా యొక్క అనుమాన నివృత్తి మీరు చేసినప్పుడు మరలా మీరు రెండవ మారు ప్రత్యక్షమై ఈసారి తోమాతో ప్రత్యక్షముగా మీరు మాట్లాడినప్పుడు నా దేవా, నా ప్రభువా అని పిలవగలిగాడు. అనుమానాలన్నీ వీడిపోయి పటాపంచలైపోయి మరలా విశ్వాసములో బలముగా నాటబడ్డాడు. భారతదేశానికి రాగలిగాడు. అద్భుతమైనటువంటి సేవను ఆయన చేశాడు. దేవా, ఈ రాత్రి మరలా మేము బలపడేవారిగా, మరలా మా రక్షణానందాన్ని మీరు మాలో పుట్టించండి. ఆ మొదటి భక్తిని ప్రభువా మాలో పుట్టించండి. ఆ మొదటి ఆసక్తిని ప్రభువా మాలో పుట్టించండి. నిన్ను నమ్ముకున్నటువంటి తొలినాళ్లలో ఉన్నటువంటి ఆ మంట, ఆ అగ్ని ప్రభువా నిత్యము మాలో రగులుతూ ఉండేలాగా మీ సహాయం దయచేయండి. మీ కృప దయచేయండి. మీ కొరకు పౌరుషము కలిగినటువంటి ఆయన మరి సేవకుడిగా, కరడుగట్టినటువంటి క్రీస్తు సైనికులుగా మేము మారడానికి మీ కృప చూపించండి. విశ్వాసములో మమ్మల్ని అంతకంతకు బలపరచండి.
ప్రభా మరి ఎందరైతే ఈ ఆరాధనలో తండ్రి మరి పాల్గొంటున్నారో, నీ మాటలు వింటున్నారో, వారందరి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి విధమైన సమస్యను, శోధనను మీరు తీసివేయండి. ఇదిగో నేడు మీరు చూచిన ఐగుప్తీయులను మరలా ఎన్నడూను కూడా మీరు చూడరని చెప్పినటువంటి మోషే యొక్క విశ్వాసాన్ని మాలో ఉంచండి. మీ గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించండి. ఊరక నిలబడి చూడుడి, దేవుని కార్యాన్ని మీరు చూడమన్నట్టు ప్రభా ఈ రాత్రి మా హృదయాల్లో, మా జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి సమస్యలో మీ హస్తాన్ని ఉంచమని, మీ కార్యాన్ని జరిగించమని, ప్రతి ఒక్క కుటుంబంలో నెమ్మది సమృద్ధిగా దయచేయమని, సమాధానాన్ని దయచేయమని. అయినా మరి అనుమానంతో ఉన్నటువంటి తోమా దగ్గరికి మీరు వచ్చి మీకు సమాధానము కలుగునుగాక అన్నారు ప్రభు. ఎస్ లార్డ్. తోమాలో ఉన్నటువంటి అసమాధానాన్ని మీరు తీసివేశారు. సంపూర్ణమైనటువంటి సమాధానంతో మీరు తోమాను మరలా రిస్టోర్ చేశారు. దేవా ఈ రాత్రి మా విశ్వాసాన్ని మరలా మాలో రిస్టోర్ చేయండి. మా సమాధానాన్ని మరలా మాలో రిస్టోర్ చేయండి. మీ కృపతో మమ్మల్ని దీవించండి. మీ కొరకు వాడబడే వారిగా, అంతము వరకు నమ్మకముగా కొనసాగే వారిగా దేవా ఒక దినము మరలా మీ ఎదుట మేము ప్రత్యక్షమైనప్పుడు బడా నమ్మకమైన మంచి దాసుడా, బడా నమ్మకమైనటువంటి మంచి దాసురాలా అని మేము అనిపించుకోవడానికి మీ సహాయం దయచేయమని, మీ కృప దయచేయమని, విన్నటువంటి అయినా మరి మాటలు విత్తబడినటువంటి మాటలకు నీరు కట్టి ఫలింపు చేయమని, వారి జీవితాల్లో కార్యరూపకముగా మార్చమని, ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. మమ్మను శోధంలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహీలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, దెబోరా ఆరోగ్యమునకు, భారతదేశం యొక్క క్షేమము, యెరూషలేము యొక్క క్షేమమునకు, యూట్యూబ్లో ఈ వర్తమానాలను వింటున్న వారికి సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.